అన్నా నమస్కారం అన్నా. వస్తున్నాయ్యా, మీ ఇష్టాన్ని తిరగడం కరుదు. మిమ్మల్నే కదా మేము నమ్ముకోవాలి ఉన్నది. పొద్దున్నే తాగకపోతే మాకు ఏం పని చేయవన్నా. తప్పకుండా ఇవ్వగలం. ఏంటి వాళ్ళని పట్టించుకోక నన్ను పంజుడు ఉన్నాయా? ఈ వైన్ షాప్ తో పెద్ద గోల్ అయిపోయింది. అదిగో పరమేశ్వరనే వచ్చేసాడు. షాప్ని బార్ని వెంటనే మోస్తారా లేదా తగలబెట్టుకునే మోయించాలా? ఇదిగోరా తీసుకో, తగలెట్టుకొని చావు. ఎంతమంది సచ్చినా ఈ దేశంలో మందుని నిషేధించలేరు. పోండ్రా, పోయి బుద్ధిగా చదువుకోండి. పోండి. అన్న, ఈ కాలేజీ కుర్రోళ్ళు తగ్గేలాగా లేరు. 4 తగిలిస్తేనే దారిలోకి వస్తారు. మనోళ్ళు రమ్మనిగా. రే, మనోళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు, పోలీసులు మన దగ్గర డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు. మనం కొడితే కేసు గొడవ, వాడు కొడితే లా అండ్ ఆర్డర్. వదిలేరా, చూసుకుందాం. చెప్పు పరమేష్. ఏంటి సార్ మళ్ళీ ఈ కాలేజీ కుర్రాళ్ళు? ఫోన్ పెట్టి నేను చూసుకుంటాను. ఈరోజు ఆదివారం 4:30, 6 రావు కాలం. ఉదయాన్నే ఫోన్ రింగ్ అవుతోంది. అయ్యో. 2 టౌన్ పోలీస్ స్టేషన్. రామ్దాస్ సార్, పరమేష్ బార్ లో కాలేజ్ స్టూడెంట్స్ గొడవ చేస్తున్నారట. అక్కడికి వెళ్ళి ఏంటో విచారించి నాకు వెంటనే ఫోన్ చేయి. నమస్తే పరమేష్. ఏంటయ్యా ఇది? గుంపు ఉండు, మాట్లాడతాను. చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఒక్క సెకండ్ ఆగండి అయ్యా. ఒక్క సెకండ్ ఆగమంటున్నాను కదా, ప్రశాంతంగా ఉండండి. విద్యార్థులారా, సార్ ఇన్స్పెక్టర్ ఎవరైనా ఉంటే రమ్మనండి. అబ్బాయ్, నాది కాకియే, అయింది కాకియే. షోల్డర్ కి స్టార్ ఉన్న కాకిని రమ్మనండి. ఏంటయ్యా? సార్, ఇక్కడ గొడవ చాలా పెద్దదవుతోంది సార్. బార్ లో ఉన్న బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ బాగా కోపంగా ఉన్నారు సార్. ఎవరంటున్నావు? సార్, ఇక్కడున్న తాగుబోతుల గురించి అంటున్నాను. అంతకంటే కాలేజ్ స్టూడెంట్స్ కోపంగా ఉన్నారు సార్. మా అమ్మాయికి కారు కొట్టడానికి వచ్చానయ్యా. బార్ డబ్బుతో కారా? కోర్టుకు వెళ్ళాడు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్, ఒకరున్నారు సార్. ఎవరది? యూత్ కి యూత్ ఆ? మాటలతోనే లైన్ లో పెడతారు సార్. రామ్దాస్, నన్ను ఎక్కువ టెన్షన్ పెట్టకు. కొత్తగా వచ్చిన క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ సుభాష్ సార్. ఏమయ్యా, వాడు డ్యూటీలో చేరే 4 రోజులు అవుతోంది. ప్రాబ్లం సాల్వ్ చేస్తాడా? తప్పకుండా సార్. సరే, వెంటనే వెళ్ళి చూడమను. అందరూ కొంచెం ఓర్పుగా ఉండండి. మాట్లాడుకుని ఒక మంచి నిర్ణయానికి వద్దాం. ఇన్నాళ్ళు ఓర్పుగానే ఉన్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నందువల్ల ఈ రోజు మేము పోరాడుతున్నాం. కొన్ని విషయాలు పోరాడితేనే సాల్వ్ అవుతాయంటే పోరాడాల్సిందే, నేను కాదన్నాను. కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోరాడాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆదివారం నాడు ఇలా పోరాడుతున్నాం. మీ సమస్య ఏంటి? సార్, మా కాలేజ్ పక్కనున్న ఈ వైన్ షాప్ ని వేరే చోటుకి మార్చాలి సార్. తాగుబోతులు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మమ్మల్ని చూసి కమెంట్స్ కొట్టడం మేము సహించాం. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాం, ఏం జరగలేదు. ఈ రోజు ఏదో తేలితే గానీ ఇక్కడి నుంచి వెళ్ళం సార్. మేము తగలెట్టుకుంటేనే మీరు నిర్ణయం తీసుకుంటారటే దానికి రెడీగా ఉన్నాం. ఎవర్రా తగలబెట్టుకుంటానని చెప్పింది? నేనే సార్. నువ్వా రా. తగలబెట్టుకోవాల్సింది నిన్ను కాదు, ఈ బార్ని, షాప్ని. వెరీ నైస్. అదే సార్ చెప్తాను కదా, ఇంక వెళ్ళి మీ పనులు చూసుకోండి. అందరికీ అర్థమైందిగా? వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి అయ్యా. చదువుకోమన్నా.
నువ్వు పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నావా లేక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసావా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి బార్ని ధ్వంసం చేశారు. నువ్వు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి వెళ్ళావా? నలుగురిని పట్టుకొని ఉతుకుంటే అక్కడ ఎవ్వడం మిగలకుండా పారిపోయేవాళ్ళు. లాఠీ చార్జ్ చేయగానే పారిపోవడానికి ఆ గుంపు 250 రూపాయలకి క్వార్టర్కి బిర్యానీకి రాజకీయ నాయకులు పోగు చేసే గుంపు కాదు సార్. స్టూడెంట్స్ వాళ్ళు పారిపోరు సార్. వాళ్ళు పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని సెలవు రోజు పోరాటం చేశారు సార్. వాళ్ళలో ఫ్యూచర్ ఐఏఎస్ ఉండొచ్చు, ఐపీఎస్ ఉండొచ్చు, అంతెందుకు మన రాష్ట్రానికి కాబోయే మంత్రి కూడా ఉండొచ్చు. స్టూడెంట్స్ చేసిన తప్పు తగలెట్టుకొని చావనరాడు వదిలేయాల్సింది. చట్ట ప్రకారం ఆత్మాహుతి తప్పు, అందుకే అడ్డుకున్నాను. కొత్త యూనిఫామ్ కదా, ఎవరో ఏంటో తెలియకుండా ఓవర్గా రెచ్చిపోతున్నాడు. இவ்வளோ பில்டப் பண்ணி சொன்னதுக்கு நம்ம ரோட்டில் நிற்க வச்சுட்டாரு சார். இதுக்கு பேர் தான் பீட்டு. ஃபுல் டே நிற்கணும். பரமம்பாருக்கு பாதுகாப்பாமா. ஏன்னா நம்மளையும் இந்த டிச்ச மாதிரியாச்சா, பரமனையும் சமாதானப்படுத்துகிற மாதிரியாச்சா. இந்த வட்டாயம் இருக்கேன் வாடா மண்ணெண்ணை பார்ட்டி. என்னடா என்ன சார் இங்க நிக்கிறீங்க? யாரு உன்னை காப்பாற்றினார் பார்த்தியா? அந்த நல்லெண்ணத்தை கருதி தான் இங்கே டியூட்டி போட்டு வச்சிருக்காங்க சார் எங்க காலேஜ் பசங்க உங்களை பார்க்கணும்னு சொல்றாங்க. ஏன் அங்கேயும் கடையை அடிச்சு நோக்க போறீங்களா? ப்ளீஸ் வாங்க சார். நீங்களே இங்க நிக்காதீங்க சார். பக்கத்துல தான் சார் எங்க காலேஜ். ஹாஸ்டல் கேண்டீன்ல சின்ன ஒரு ட்ரீட் சார். அதுக்காக வாங்க சார். போலாம் ப்ளீஸ். ப்ளீஸ் சார் வாங்க. சரி நீங்க போங்க, நான் வரேன். ஓகே சார். ஓகே சார். ஓகே சார் எவ்வளோ நேரம் தான் மொட்டை வெயிலே நிற்கிறது. பசங்க வேற கூப்பிடுறாங்க. அப்படியே பீட்டு கிடைச்ச ட்ரீட்டுன்ட்டு ஒரு குத்த போட்டு வந்துருவான். పాయింట్ పట్టాడు చూసావా? ఇప్పుడే ఉంటావరా? ఉండు నాన్న, వాడు మాట్లాడినట్లేదు, నువ్వు విన్నవట్లేదు. ఏమంటాడో చూద్దాం. రే సుభాష్, ఎవరు కరెక్టో నువ్వే చెప్పరా. ఆల్రెడీ అక్కడ నలుగురు తెలివైన వాళ్ళు, ఇక్కడ మీరిద్దరూ ఉన్నారుగా. మీరే ఈ దేశానికి మంచేదో చెడేదో డిసైడ్ చేయండి. బాబా హాయ్ బంగారం, ఎలా ఉంది? సూపర్ రా. ఓయ్ అను తల్లి, ఏమైందిరా నీకు? మ్యూజిక్ టీచర్ క్లాస్కి రావద్దు అని చెప్పారు. ఏ 3 days నుంచి నేను వెళ్ళలేదు. ఎందుకురా? వెళ్ళాలనిపించలేదు, వెళ్ళలేదు. నా చిట్టి తల్లిరా నువ్వు. నువ్విలా అంటున్నావు. మిస్ గెట్ అవుట్ అని నన్ను బయటికి వెళ్ళిపోమంది. నేనున్నాను కదా, రేపే మ్యూజిక్ క్లాస్ కి వెళ్తున్నావు, టీచర్ని కలుస్తున్నావు, పాడుతున్నావు. Yes. రే జాగ్రత్త. దోశ దోశ దోశ. నానా, నెయ్యి వాసన అదిరిపోతాం. అవునరా, ఒకే ఇల్లు ఒకే కుటుంబం, కానీ ఎంత పార్షియాలిటీగా చూసావా? పిల్లలో మీరు ఒకటా? 6 అడుగులు 80 కిలోలు. వాడికి పిల్లాడా? అవునరా, పెళ్లి అనే స్టేటస్ వచ్చేంత వరకు వాడు ఇంట్లో ఒక పిల్లాడే. ఊరికే వాక్కమ్మా, పెళ్లి కూడా ఓ స్టేటస్ అనా? ఎస్ బ్రో. ఇప్పుడు మనం బాగా సంపాదించి ఇల్లు కట్టి కార్ కొనుక్కుంటే అదొక స్టేటస్. మనం బాగా చదువుకొని డిగ్రీ సంపాదించి మన పేరు పక్కన దాన్ని పెట్టుకుంటే అదొక స్టేటస్. ఇవన్నీ మన సొంతం. తాళి కట్టి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి, మనం తనకి సొంతం. అప్పుడు చిన్నపిల్లలా ఉండలేం కదా. లాజిక్ అదిరిందిరా. మన అనిత చాలా అదృష్టవంతురాలు. ఏ, నువ్వు అదృష్టవంతురాలు కాదా? ఎవరు? నేనా? నా దగ్గరున్న నగలన్నీ మీకు ఇచ్చాను. నువ్వు తాకట్టు పెట్టావు. నేనిచ్చాను. నువ్వు తాకట్టు పెట్టావు. ఎవరు అదృష్టం? నువ్వా వదినా? చాలు వదిలేయండి. ఇవాళ నువ్వు అనుష, నువ్వు వినుష. ఓకే ఓకే. ఎస్. గుడ్ మార్నింగ్ టీచర్. దిస్ గర్ల్ యాక్చువల్లీ. ఇలా చూడండి, తనని మళ్ళీ క్లాస్ లో జాయిన్ చేసే ఉద్దేశం ఉంటే మర్చిపోండి. బట్ వాట్ ఆ రూట్ గర్ల్. నువ్వెందుకు మ్యూజిక్ క్లాస్ కి రాలేదని అడిగితే రావాలనిపించలేదు, అందుకే రాలేదని పొగరుగా సమాధానం చెప్తోంది. అయ్యో టీచర్, యు ఆర్ టోటలీ మిస్టేకన్. అలా రూట్ గా సమాధానం చెప్పింది తను కాదు, తన సిస్టర్ అనూష. ఎవరు? అదిగో అటు చూడండి. హాయ్ టీచర్. ఓ ట్విన్సా? ఐ సీ. అవును. నువ్వు మీ అక్కలాగా రూట్ గర్ల్ కాదు కదా? నో నో మ్యామ్, ఐ యామ్ ఎ గుడ్ గర్ల్. వెరీ గుడ్ గర్ల్. రా. బాబా బ్యాడ్ బాయ్. తాతయ్యకి మాత్రం చెప్పకూడదు. ఓకే ఓకే.